నీ కుటుంబంలో బలమైన వ్యక్తి ఎవరు? నీ కుటుంబంలో బలమైన వ్యక్తి ఎవరు? ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా, సత్యవంతంగా నీ కుటుంబంలో బలమైన వ్యక్తి ఎవరు? గుర్తుకొస్తున్నారా? ఎవరు? మీ బావ, మీ మామ, మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లె, నేను అని ఎంతమంది అన్నా? సో బలమైన వ్యక్తి ఎవరు? హూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ యూ? నీ రాజ్యంలో ఎవరు స్ట్రాంగెస్ట్ పర్సన్? ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిట్టినప్పుడు ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ అవుతారో మీరు స్ట్రాంగ్ పర్సన్సా? చెరువులను డిస్టర్బ్ చేయగలుగుతారు, గవర్నమెంట్ రకరకాల గుంటలను డిస్టర్బ్ చేయగలుగుతారు, సముద్రాన్ని డిస్టర్బ్ చేస్తారా? డిస్టర్బ్ చేస్తారా? డిస్టర్బ్ చేయాలనుకున్న డిస్టర్బ్ అవుతుందా? అవ్వదు. మరి మీరు ఎలాంటివా? మీ కడుపులో సముద్రం ఉందా? చెరువులు ఉన్నాయా? గుంటలు ఉన్నాయా? లేకపోతే కాలువలు ఉన్నాయా? ఎవడో వచ్చి మనల్ని తిట్టినంత మాత్రాన మనం చెడిపోము, మనం అపవిత్రపరచబడము. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఎవడో వచ్చి మనం డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. మానవులుగా లోకంలో మనం అందరం ఉన్నాం కనుక మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, దేవునిలో బ్రతుకుతున్నప్పుడు, సత్యంగా దేవుని ఆరాధిస్తే, కులం అని, జాతి అని, మతం అని రకరకాల భేదాల చేత మానవులందరూ కల్పితంగా ఉన్నారు కనుక మనం దేవుని మార్గంలో వెళ్తుంటే రకరకాల మాటల చేత మనల్ని గుచ్చుతూ ఉంటారంట. ఎప్పుడైతే మనల్ని హింసిస్తున్నారో ఆ హింసను బట్టి మన మనస్సు బాధించబడితే నువ్వు బలహీనుడివా బలవంతుడివా? బలహీనుడవి. సో ఎవడో ఏదో అన్నాడనే దాన్ని బట్టి నా మనస్సు బాధపడదు. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎప్పుడైతే నీ కుటుంబంలో నువ్వు ఇలా ఉంటావో సాతాన్ నీ మీదనే యుద్ధం చేస్తాడు. ఎవరి మీద యుద్ధం చేస్తాడు? నీ మీదనే యుద్ధం చేస్తాడు. ఒక మాంత్రికుడు మీ కుటుంబంలో ఉన్న మీ చెల్లినో, మీ అక్కనో, మీ తమ్ముడినో తాకాలంటే ఫస్ట్ నిన్ను తాకాలి వాడు. బికాస్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ బై ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబీకుల మీద రక్షణ లేని వారిగా ఎవరైతే ఉన్నారో, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఇంకా ఎవరైతే మీ కుటుంబంలో నమ్మలేదో వాళ్ళంతా బలహీనులుగా వర్తిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి సత్యమైన దేవుడిగా ఆయనను పూజిస్తూ వాక్యాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్న వ్యక్తిలో దేవుని బలం ఉంటుంది, నీ బలం ఉండదు. అందుకే దేవుని నమ్మిన వారిలో కష్టాలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎందుకో తెలుసా? నీ బలం వట్టిదిరా. దేవుని బలం తీసుకోవడానికి నీ బలము ఫెయిల్ అయిపోతే దేవుని బలానికి వాల్యూ ఉంటుంది. అందుకే చీకటి ఎప్పుడైతే ఉంటుందో వెలుగుకి ఏమొస్తుంది? విలువ వస్తుంది. వెలుగుకి విలువ రావాలంటే వెలుగు తర్వాత ఉన్న చీకటికి ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎప్పుడైతే చీకటి ఉంటుందో దేనికి విలువ వస్తుంది? దేనికి విలువ వస్తుంది? వెలుగుకు విలువ వస్తుంది. నీ పక్కనున్నవాడు చెడ్డవాళ్ళు ఉంటారు చాలామంది. నీకు విలువ రావాలంటే పక్కన దేవుడు చెడ్డవాళ్ళనే పెడతాడు. ఎందుకంటే చాలామంది అంటారు ఈ గ్యాంగ్లో ఈడే రగ్గ మంచోడు అంటే మిగతా వాళ్ళందరినీ పోల్చుకుంటే ఈడే మంచం. ఎందుకు దేవుడు ఇలాంటి విశేషకరంగా మరి ఇలాంటి ప్రజల్ని పెడతాడంటే నీకు విలువ రావడానికి. సో నీ చుట్టూ పరిసరాల్లో ఎంత చీకటి ప్రజలు ఉన్నప్పటికీ నువ్వు వెలుగు కలిగి ఉన్నావు కాబట్టి యూ విల్ బి ద వాల్యూడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన దృష్టిలో నువ్వు విలువ కలిగిన వ్యక్తివి, అంగీకారణ శక్తితో నువ్వు ముందుకు నడుస్తున్న వ్యక్తివి. కాబట్టి సాతాన్ ఫస్ట్ ఎవరిని బంధిస్తాడంట? కుటుంబంలో ఎవరిని బంధిస్తాడంట? బలవంతుని.